హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్. రాబోయే టెట్ మరియు డిఎస్సిలలో మీరు అత్యధిక మార్కులు సాధించే విధంగా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో అడిగినటువంటి ప్రశ్నలను విశ్లేషణ చేస్తూ సిరీస్ రూపంలో ఈ వీడియోలను నేను చేస్తున్నాను. ఇది సిరీస్ నంబర్ 6గా కొనసాగుతుంది. ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన గతంలో అడిగినటువంటి ప్రశ్నలను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అవసరమైన మీ మిత్రులకి షేర్ చేయండి మరియు ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర ఏమి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 నేర్చుకోవడానికి, సర్దుబాటుకి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి. 2 మంచి భవిష్యత్తు కోసం విద్యాపరమైన లక్ష్యాల సాధనకు. 3 ఉపయోగకరమైన సాంకేతిక నైపుణ్యాలను పొందేందుకు. 4 ఉత్పాదక రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 నేర్చుకోవడానికి, సర్దుబాటుకి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలలో తల్లిదండ్రుల మరియు కుటుంబం నుండి పొందే శ్రద్ధ లేదా రక్షణ ఈ రకానికి చెందిన కారకం అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 జీవ సంబంధ, 2 బాహ్య, 3 వంశ పారంపర్య, 4 సామాజిక స్వభావ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 బాహ్య కారకం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే అనేకమైన వికాస పరిణామాలకు సంబంధించి ప్రతి శిశువు ప్రత్యేకమైనది. ఇది ఈ వికాస నియమానికి వర్తిస్తుంది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 పరస్పర సంబంధాలు, 2 వైయక్తిక భేదాలు, 3 ప్రాగుక్తీకరణ, 4 ఏకీకరణం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి సరి అయినది కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 పెరుగుదల శారీరక మార్పును సూచిస్తుంది, అభివృద్ధి మొత్తం మార్పును సూచిస్తుంది. 2 పెరుగుదల అభివృద్ధిలో ఒక భాగం మరియు అభివృద్ధి పూర్తి మార్పులను సూచిస్తుంది. 3 పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన మార్పులు పూర్తిగా కొలవదగినవి మరియు పరిశీలింపదగినవి. 4 భౌతిక మార్పు క్రియాత్మక మార్పుకి దారి తీయకపోవచ్చును. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన మార్పులు పూర్తిగా కొలవదగినవి మరియు పరిశీలింపదగినవి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే జననపూర్వ దశలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి అపరిమిత పిండోత్పత్తి దశ ఎంబ్రియోనిక్ ఈ మధ్య కాలంలోనిది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 3వ వారం నుండి 8వ వారం వరకు, 2 మొదటి 2 వారాలు, 3 8వ వారం నుండి జననం వరకు, 4 5వ వారం నుండి 8వ వారం వరకు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 3వ వారం నుండి 8వ వారం వరకు. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారము జననపూర్వ దశలో మళ్ళీ 3 దశలు కలవు. 1 జైగోట్ దశ లేదా బీజ దశ, ఇది 0 నుండి 2 వారాల వరకు ఉంటుంది. 2 ఎంబ్రియో దశ లేదా పిండ దశ, ఇది 3వ వారం నుండి 8వ వారం వరకు ఉంటుంది. 3 ఫీటస్ దశ లేదా భ్రూణ దశ, 8వ వారాంతం నుండి పుట్టుక వరకు ఉంటుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్లయితే పూర్వ బాల్య దశలో ఆలోచన మరియు తార్కికత వీటి ఆధారంగా అభివృద్ధి చెందుతుంది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అమూర్త వస్తువులు, 2 మూర్త వస్తువులు, 3 కదిలే చిత్రాలు, 4 లభ్యం కాని వస్తువులు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 మూర్త వస్తువులు. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే 1 సంవత్సరం లోపు వయసున్న పాప ఆడుకుంటున్న బొమ్మని మార్చి దిండు ఉంచినట్లయితే ఆమె బొమ్మ మరిచి ఆ దిండుతోనే ఆడుకుంటుంది. పియాజే ప్రకారం దీనికి కారణం ఆప్షన్ 1 వస్తు శాశ్వతత్వ భావన, ఆప్షన్ 2 అవిపర్యాత్మక భావనా లోపం, 3 వస్తు శాశ్వత భావం లేకపోవడం వలన, 4 అహం కేంద్రవాదం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 వస్తు
శాశ్వత భావన లేకపోవడం వలన. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే అభివృద్ధికి సంబంధించి ప్రవర్తనా సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి దీని గురించి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ప్రజ్ఞా సామర్థ్యాలు మరియు ప్రత్యక్షం, 2 ఉద్దీపన ప్రతిస్పందనల సాహచర్యం గురించి తెలుసుకోవడం, 3 పిల్లవాని తరువాత వికాసంపై పూర్వ ప్రాథమిక దశలోని అనుభవాల ప్రాముఖ్యత, 4 తార్కికతతో కూడిన మానసిక చిత్రాలను నిర్మించుకోగల సామర్థ్యం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఉద్దీపన ప్రతిస్పందనల సాహచర్యం గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్లయితే ఆత్మ భావనకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి నిజం కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఆత్మ భావన అనేది వ్యక్తికి తన గురించి తనకు గల ఒక ఆలోచన, 2 ఆత్మభావన అంటే తన బలాలు బలహీనతలు తెలుసుకుని ఉండటం, 3 ఆత్మభావన ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, 4 ఆత్మభావన వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చేయదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఆత్మభావన వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చేయదు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్లయితే ఆలోచన యొక్క ముఖ్యమైన సాధనము ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ప్రేరణ, 2 ప్రజ్ఞ, 3 మూర్తిమత్వం, 4 భాష. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 భాష. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో 1 జన్మతః వచ్చిన వైయక్తిక భేదం కానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 శారీరక, 2 మానసిక, 3 ఉద్వేగ, 4 విద్యాపరమైన. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 విద్యాపరమైన. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినట్లయితే ప్రజ్ఞకు సంబంధించి ఈ క్రింది వాణిలో 1 సరి అయినది కాదు అని అడగడం జరిగింది. 1 అమూర్త ఆలోచన చేయగల సామర్థ్యమే ప్రజ్ఞ, 2 జ్ఞానం అభ్యసన ద్వారా వస్తుంది, ప్రజ్ఞ సహజ సిద్ధంగా ఏర్పడుతుంది, 3 ప్రజ్ఞ అన్ని రంగాలకు సంబంధించినది, సహజ సామర్థ్యం ఒక ప్రత్యేక రంగానికి సంబంధించినది, 4 ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉంటుంది కానీ సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉండదు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4. నిజానికి సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉంటుంది కానీ ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉండదు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డాట్లోని ఉప పరీక్ష కానిది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 శాబ్దిక సామర్థ్యం, 2 సంఖ్యా సామర్థ్యం, 3 వస్తు సమాఖ్య పరీక్ష, 3 ప్రాదేశిక సామర్థ్యం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 వస్తు సమాఖ్య పరీక్ష. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసినట్లయితే సృజనాత్మకతను నిరోధించే వాటిలో అధికారంపై అధికంగా ఆధారపడడం ఈ తరహాకు చెందినది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అవగాహన అవరోధాలు, 2 ఉద్వేగ అవరోధాలు, 3 ప్రజ్ఞా అవరోధాలు, 4 సాంస్కృతిక అవరోధాలు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ప్రజ్ఞా అవరోధాలు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసినట్లయితే అభిరుచి ఇలా ఏర్పడుతుంది అని అడగడం జరిగింది. ఏ సహజ సిద్ధంగా వ్యక్తి స్వభావం వలన, బి పరిసరాలలో ప్రతిచర్యల వలన, సి కాలంతో పాటు పొందే అనుభవాల వలన. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఏ మాత్రమే, 2 ఏ మరియు బి, 3 బి మరియు సి, 4 ఏ బి సి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఏ బి సి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో ప్రక్షేక పరీక్ష ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 మూర్తిమత్వ శోధికలు, 2 నిర్ధారణ మాపనులు, 3 వాక్యపూరణ పరీక్ష, 4 సంఘటన రచనా పద్ధతి లేదా ప్రశ్నావళి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 వాక్యపూరణ పరీక్ష. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసినట్లయితే మూర్తిమత్వానికి సంబంధించి హిప్పోక్రటిస్ రూప సిద్ధాంతం ప్రకారం పైత్య ప్రవృత్తి గల వారిలో ఉండే అధిక ద్రవం ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 రక్తము, 2 శ్లేష్మము, 3 నల్లని పైత్యరసము, 4 పసుపు పైత్యరసము. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పసుపు పైత్యరసం.
నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వానిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కానిది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 కంట్రోల్ యూనిట్, 2 మెమొరీ యూనిట్, 3 ఆర్థమెటిక్ అండ్ లాజికల్ విభాగం, 4 ప్రింటర్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ప్రింటర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసినట్లయితే వికాసం యొక్క ప్రవర్తనవాద సిద్ధాంతాలు ప్రతిపాదించినది ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 సిగ్మండ్ ఫ్రాయిడ్ మరియు ఎరిక్ ఎరిక్సన్, 2 ఐవాన్ పావ్లోవ్ మరియు బిఎఫ్ స్కిన్నర్, 3 జీన్ పియాజే మరియు బండోరా, 4 కోల్బర్గ్ మరియు గోల్డ్స్టీన్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఐవాన్ పావ్లోవ్ మరియు బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసినట్లయితే ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా లేదా వాటిని భర్తీ చేయడం కోసం సవరణ చేసుకోవటమే సర్దుబాటు. ఈ నిర్వచనం ఇచ్చినది ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 వెబ్స్టర్, 2 కార్టర్ వి గుడ్, 3 వారెన్, 4 జేమ్స్ డ్రివెర్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 జేమ్స్ డ్రివెర్. ఇక్కడ కోడ్ వచ్చేసి జేమ్స్ డ్రివర్ను డ్రైవర్ అని గుర్తుపెట్టుకోండి. డ్రైవర్ అనే వ్యక్తి ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు దానికి అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 21th క్వశ్చన్ చూసినట్లయితే 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితి సంఘర్షణ. ఈ నిర్వచనం ఇచ్చినది ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 కర్ట్ లెవిన్, 2 డగ్లస్ హాలండ్, 3 ముర్రే, 4 జాకబ్ ఎల్ మొరేనో. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 డగ్లస్ మరియు హాలండ్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూసినట్లయితే అభివృద్ధి దశలలో అవసరాలు తీరనప్పుడు కొందరు పెద్దవారైనప్పటికీ చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు. ఇది ఈ రక్షణ తంత్రము అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 దమనం, 2 ప్రతిగమనం, 3 పరిహారం, 4 హేతుకీకరణం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ప్రతిగమనం. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసినట్లయితే పరికరం లేకుండా కొలవటం ఇది ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతికి ఇంకొక పేరు. 1 ప్రక్షేపక పరీక్షలు, 2 పరిశీలన పద్ధతి, 3 ప్రయోగ పద్ధతి, 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పరిశీలన పద్ధతి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూసినప్పుడు ఈ క్రింది వాణిలో అభ్యసనకు సంబంధించి సరి అయినది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే అభ్యసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతం అవడాన్ని కలిగి ఉంటుంది. 2 అభ్యసన అనేది సాపేక్షంగా ప్రవర్తనలో తాత్కాలిక మార్పు. 3 అభ్యసనకు సర్దుబాటుకు సంబంధం లేదు. 4 అభ్యసన అనేది ఒక ఉత్పత్తి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 అభ్యసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతం అవడాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసినట్లయితే సరిగ్గా జతపరచబడిన జత ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 పావ్లోవ్ కార్యసాధక నిబంధనం, 2 కోల్బర్గ్ భాషా వికాస సిద్ధాంతం, 3 బండోరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం, 4 రోజర్స్ సామాజిక నిర్మాణాత్మక వాదం. దీంట్లో సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 బండోరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూసినప్పుడు అవధాన ఏకాగ్రత అనేది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అవధానం యొక్క లోతు లేదా పరిపూర్ణత యొక్క సూచిక, 2 అవధానం యొక్క విశాలత మరియు సంకుచితత్వం యొక్క సూచిక, 3 ఒక వస్తువు నుండి మరొక విషయానికి మారే అవధాన వేగం, 4 సంకల్పిత అవధానం యొక్క వ్యవధి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 అవధానం యొక్క లోతు లేదా పరిపూర్ణత యొక్క సూచిక. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో 1 బోధన యొక్క ప్రణాళిక దశకు చెందినది కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 నేర్పవలసిన విషయాన్ని ఎంపిక చేసుకోవడం, 2 విషయాన్ని వ్యవస్థీకరించడం, 3 ఉద్దీపనల ఎంపిక మరియు హాజరుపరచుట, 4 హాజరుపరచాల్సిన విషయాంశాలను క్రమపరచుట.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఉద్దీపనల ఎంపిక మరియు హాజరు పరచుట. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసినప్పుడు సమూహ గతి శాస్త్రజ్ఞానం ఉపాధ్యాయునికి ఉపయోగపడే విషయంలో ఈ క్రింది వాణిలో ఒకటి సరి అయినది కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 సమూహం యొక్క సామాజిక మరియు భావోద్వేగ పరిస్థితులను మెరుగుపరుచుకుంటాడు. 2 తరగతి యొక్క అనుకూల వాతావరణానికి వ్యతిరేకంగా పనిచేసే కారణాలు తెలుసుకుంటాడు. 3 అంతర్ సమూహ సంబంధాలను మెరుగుపరుచుకుంటాడు. 4 అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధాల నమూనాలను అర్థం చేసుకోగలడు. ఇందులో సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధాల నమూనాలను అర్థం చేసుకోగలడు. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూసినప్పుడు ప్రాజెక్టు లేదా ప్రకల్పన పద్ధతి రూపకర్త ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 జాన్ డ్యూయి, ఆప్షన్ 2 కిల్పాట్రిక్, ఆప్షన్ 3 ఫ్రోబెల్, ఆప్షన్ 4 మోరిసన్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 కిల్పాట్రిక్. చివరగా 30th క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో 1 సూచన మరియు బోధనాల గురించి సరి అయినది కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 సూచన అనేది బోధనాభ్యసన ప్రక్రియలో దిశలను సూచించేది. 2 బోధన అభ్యసనలో ఉండే వ్యక్తిగత వ్యత్యాసాల మీద ఆధారపడి ఉంటుంది. 3 అనియత విద్యలో సూచనలు ఇచ్చుటకు అవకాశం లేదు. 4 నియత విద్యలో మాత్రమే బోధన జరుగుతుంది. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 నియత విద్యలో మాత్రమే బోధన జరుగుతుంది. నిజానికి నియత విద్యలో మాత్రమే కాదు, అనియత విద్యలో కూడా బోధన జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అవసరమైన మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరియు ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.